ఇక క్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలము అన్న విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులో మొదటగా మనం గ్రహించాము, ఫలించాలంటే ఏం చేయాలి, ఫలించకపోతే ఏం జరుగుతుంది అన్న రెండు విషయాలు ఆలోచన చేస్తాం. ఫలించాలంటే క్రీస్తు యేసునందు మనము ఆయన వాక్యమందు ఏమై ఉండాలి, నిలిచి ఉండాలి. ఆయనకు వేరుగా ఉంటే మనం ఏం చేయలేము, ఫలించలేము. అలాగే ఫలించకపోతే ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడుతుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం మీరందరూ గ్రహించవలసింది ఏంటంటే, యేసు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి, ఆయనలో మనమందరం ఏమై ఉన్నాము, తీగలము. దేవుడు ఎందుకు ఈ పోలిక అంటే, బైబిల్లో అలంకారికంగా రాయబడినటువంటి అన్ని సంగతుల యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశాలు మనుషులకి ఈజీగా ఏమవడానికి, అర్థం అవడానికి. కనుక పరలోక సంబంధమైన సంగతులు భూ సంబంధమైన సంగతులతో ఏం చేయడం జరిగింది, పోల్చి చెప్పడం జరిగింది. కనుక ఈరోజు క్రీస్తు యేసులో మన జీవితాలు ఫలింపు కలిగి ఉండాలి. ఫలించడం అంటే ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఫలించడం అంటే యేసుక్రీస్తు యొక్క గుణాలు లేక దేవుని యొక్క గుణాలు మనము కలిగి ఉండడమే ఏమై ఉండడం, ఫలించడం అంటే. మరి ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన తర్వాత, బాప్తిస్మం అనే కార్యముతో సంఘములోకి చేర్చబడిన తర్వాత, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మనలో దైవ గుణాలు అనేవి ఉంటేనే మనం ఏమవుతున్నట్టు, ఫలిస్తున్నట్టు. కనుక దైవ గుణాలు అనేవి ఊరికినే వస్తాయంటే క్రీస్తునందు, క్రీస్తు మాటల యందు నిలిచి ఉంటేనే వస్తాయని చెప్పుకున్నాం. క్రీస్తుకు వేరుగా ఉంటే ఏ మార్గంలో కూడా, వేరే మార్గం ఏ దాంట్లో కూడా మనం దైవ గుణాలు సంపాదించి పాపం లేకుండా జీవించడం అనేది సాధ్యము కాదు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అలాగే మారు మనసుకు తగిన ఫలములు ఎలా ఫలించాలనేది కూడా ఆలోచన చేద్దామండి. అయితే ముందుగా మారు మనసుకు తగిన ఫలములు ఎలా ఫలించాలనేది చూద్దాం. మారు మనసుకు తగిన ఫలములు ఎలా ఫలించాలి, ఈ విషయాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మనకు పరిచయం చేశారు. యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందు పుట్టిన బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, అనేకులకి దేవుని రాజ్యం సమీపిస్తుందని ప్రకటిస్తున్నప్పుడు ఈ విషయాన్ని బోధించారు. అంటే దేవుడు తన సంఘాన్ని స్థాపించబోతున్నాడు, దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఎవరైనా తన రాజ్యంలోకి, తన సంఘంలోకి రావాలంటే ఇప్పుడు మీరున్న స్థితిలో అలాగే ఉంటే ఆయన రాజ్యంలోకి మీరు ప్రవేశించలేరు, ఆయన సంఘంలోకి మీరు ప్రవేశించలేరు. అలా ప్రవేశించాలంటే ఖచ్చితంగా మీరేం పొందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందితేనే కానీ ఆ పరలోక రాజ్యంలోకి ఏం చేయలేరు, ప్రవేశించలేరు అన్నట్లుగా ఆయన ప్రకటన చేశాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయంలోను, లూకా సువార్త 3వ అధ్యాయంలోను ఇవి రాయబడ్డాయి. అవునండి. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమి సమీపిస్తుంది, పరలోక రాజ్యం. 3వ అధ్యాయం 1వ వచనం, పరలోక రాజ్యం సమీపిస్తుంది, దేవుడు స్థాపించబోయే రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంలోకి మీరు ప్రవేశించాలంటే ఏం పొందాలి, మారు మనసు పొందండి అని ఆయన చెప్పడం మొదలెట్టాడు. ఒకసారి మనము లూకా సువార్తలో కూడా చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం పొందాలని ఆ ప్రాంతముల యందంతటా ప్రకటించుచుండెను. యోర్దాను నది ప్రాంతముల యందంతటా ఏం చేస్తున్నాడట, ప్రకటించుండెను. కనుక ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురం చేస్తూ యోహాను గారు ఏం ప్రతిపాదిస్తున్నారు, ఎవరైనా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే వారు ఏం పొందాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, వారు బాప్తిస్మం పొందాలి. ఆ రీతిగా ఉంటేనే దేవుని రాజ్యంలోకి ఏం చేస్తారు, ఈ ప్రకటన విన్నవారు భయంతో, ఈ ప్రకటన విన్నవారు భక్తితో,
అయ్యో దేవుని రాజ్యం కొరకే కదా మనం ఎదురు చూస్తున్నాం, ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఈ బాప్తిసం అనే కార్యక్రమం కూడా మనం చెయ్యాలా అనే ఆలోచనతో వారు బాప్తిసం పొందడం మొదలెట్టారు. చూడండి, మత్తయి సువార్త 3:5. ఆ సమయమున, ఈ ప్రకటన చేయగానే, ఎవరు ఈ ప్రకటన చేశారు? యోహాను గారు. ఈ ప్రకటన చేయగానే ఆ సమయమున యెరూషలేము వారును యోదియా వారందరూ, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత ఏం పొందుతున్నారు? బాప్తిసం పొందుచుండిరి. చాలామంది ఈ వార్త విని దేవుని యొద్దకు, యోహాను దగ్గరికి వచ్చి ఏం పొందుతున్నారని, ఎందుకు బాప్తిసం పొందుతున్నారు? ఏం కోల్పోతామని వారికి భయం. పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏం పొందాలి? వారు ఉన్నప్పుడు ఉన్న స్థితిని మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, వారు ఉన్న ఆ పాపాలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యోహాను గారు చెప్పినట్లుగా ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. చాలామందికి ఆ వాక్యాలు నచ్చాయి, ఆ ప్రతిపాదన నచ్చింది, ఆ పిలుపు నచ్చింది. కాబట్టి చాలామంది ఏం పొందుతున్నారు? బాప్తిసం. అయితే ఈ సందర్భంలోనే మరికొంతమంది మారు మనసు లేకుండా, పాపాలు ఒప్పుకోకుండా కేవలం బాప్తిసం మాత్రమే పొందుతున్నారు. అలాంటి వారు కూడా యోహాను దగ్గరికి వచ్చారు. ఆ లైన్లో అందరితో పాటు వారు కూడా లైన్లో నిల్చున్నారు. ఈ విషయం యోహాను గారు చూశారు. ఏంటి గమనించాడంటే, చాలామంది వచ్చి మార్పు చెంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందడం చూశాడు. మరికొంతమంది ఏమో వారిలో మార్పు కనిపించలేదు, వారు పాపాలు ఒప్పుకోవట్లేదు, కానీ ఏం పొందుతున్నారు? బాప్తిసం పొందను. అప్పుడు ఈయన కోపం వచ్చింది. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ 7వ వచనం. అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, ఎవరాలు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఆ తెగల వారు కూడా, అంటే యూదుల్లో వాళ్ళొక తెగ, వారు కూడా వచ్చి బాప్తిసం పొందడం చూసి వారితో ఈయన ఏమంటున్నాడు చూడండి, సర్ప సంతానమా. ఏమని పిలిచాడు అంటే అర్థం ఏంటి? సర్పం అంటే అపవాదని, అపవాది సంబంధమైన మనుషులారా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? వస్తుంది ఉగ్రతోటి. ఇలాగే మీరుంటే, ఇలాగే మీరు వేషధారణతో ఉంటే ఆ రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు కూడా ఉండడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అప్పుడు అన్న మాట అది, ఆ సందర్భంలో అన్న మాట. ఏ మాట? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి బాప్తిసం పొందిగానే ఆ వ్యక్తి దేవుని బిడ్డ అయిపోయాడు, దేవుని కుమారుడు అయిపోయాడని మనం చెప్పడానికి లేదు. బాప్తిసం అయితే చాలామంది పొందేస్తున్నారు. ఇలా పొందిన వాళ్ళు, అలా పొందిన వారని వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని యోహాను ప్రవక్తగా గమనించాడు. కానీ ఇక్కడ సేవకులుగా మేము గమనించలేకపోవచ్చు. మీరు చెప్పిన మాటే మాకు సాక్ష్యం అవుతుంది. నేను మారిపోయాను, నేను మారిపోయానండి, మాకు బాప్తిసం ఇవ్వండి. మా అబ్బాయి మారిపోయాడు, మాకు బాప్తిసం ఇవ్వండి. మా అమ్మాయి మారిపోయింది, బాప్తిసం ఇవ్వండి. నేను మార్చుకున్నాను, అన్నీ మార్చుకున్నాను, నాకు పరలోకం కావాలి, బాప్తిసం ఇవ్వండి అంటే, అలా మీ ఒప్పుకోలను బట్టి మేము ఇవ్వగలం బాప్తిసం. కానీ మారు మనస్సుకు తగిన ఫలాలు బాప్తిసం తర్వాత కనిపించాలా వద్దా? కనిపించాలి. కనుక ఇప్పుడు నిజమైన ద్రాక్షవల్లైనటువంటి ఆయనలో మనం తీగలుగా ఉంటే మనలో ఏం కనిపించాలి? మార్పుకు తగ్గ జీవితం కనిపించాలి. ఏ జీవితం అండి? మార్పుకు తగ్గ జీవితం. అది మన యందు ఉందా? ఈరోజు మనం నేర్చుకునే దాంట్లో అదే మొదటి విషయం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి అంటే మొదటి విషయం ఏంటంటే, మార్పుకు తగ్గ ఏముండాలి? జీవితం ఉండాలి. కనుక ఈరోజు బాప్తిసం పొందకముందు, బాప్తిసం పొందిన తర్వాత అని నీ వేషధారణ అయితే మార్చి చూపించవచ్చు. కొంతమంది జీవితాల్లో అప్పుడున్న డ్రెస్ సెన్స్ వేరేగా ఉంటుంది, తర్వాత డ్రెస్ సెన్స్ వేరేగా ఉంటుంది. అప్పుడు హెయిర్ కట్ వేరేగా ఉంటుంది, తర్వాత హెయిర్ కట్ వేరే ఉంటుంది. అప్పుడు మేకప్ విధానం వేరే ఉంటుంది, తర్వాత మేకప్ విధానం వేరే ఉంటుంది. ఓకే, ఇది ఒక రకమైన మార్పే. తన మనసులో ఉన్నటువంటి భావాలన్నీ మార్చుకొని
అందం సౌందర్యం వ్యర్థమైంది, అది మనుషుల దృష్టికి కనబడేది, దేవునికి కనబడేది కాదు. దేవునికి నేను అందంగా కనిపించాలంటే అది గుణముల ద్వారానే సాధ్యం అనే మనసుతో చాలామంది వారి వేషాన్ని కూడా బాప్తిసం పొందిన తర్వాత ఏం చేసుకుంటాం? మార్చుకుంటాం. కేవలం వేషాన్ని మారిస్తే సరిపోద్దా? మన క్రియల్లో కూడా ఏమవ్వాలి? మారితేనే మనం దాన్ని ఏమంటాం? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించడం అంటాం. ఇలాగ బాప్తిసం పొందడానికి వస్తున్నటువంటి వారితో యోహాను గారు ఇలాగ అన్నారు కదా. అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చింది. ఒకసారి లోకస్వార్తలోకి వెళ్ళండి. లోకస్వార్త 3:10. అందుకు జనులు అంటే ఇలా అన్నారు. యోహాను గారు ఏమన్నారు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు? ఇలాగే ఉంటే మీరు ఆ మారు మనసుకు తగిన జీవితం లేకపోతే మీరు నరకబడతారు, అగ్నిలో వేయబడతారు అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు జనాలు ఏమంటున్నారు చూడండి. అందుకు జనులు అలాగైతే మేము ఏం చేయాలి అంటే డౌటు. మారు మనసుకు తగిన జీవితం అంటే ఏంటండి, దానికి తగినటువంటి ఫలములు అంటే ఏంటండి అనే సందేహాన్ని వారు వ్యక్తం చేశారు. అప్పుడు యోహాను గారి సమాధానం ఎలాగుంది చూడండి. అతడు మీ దగ్గర 2 అంగీలు ఉంటే ఏమీ లేని వానికి ఇవ్వండి, ఆహారం కలిగి ఉంటే అలా ఆహారం లేని వాడికి కూడా మీరేం చేయండి? ఇవ్వండి. అంటే ఎంత సింపుల్గా యోహాను గారి సమాధానం చెప్పారు చూడండి. మారు మనసుకు తగిన జీవితం అంటే, మార్పుకు తగ్గ జీవితం అంటే, ఒకప్పుడు స్వార్థం ఉండేది, ఇప్పుడు ఉండకూడదు. స్వార్థం ఉండకూడదు. ఒకప్పుడు పిస్తనార్తనం ఉండేది, నాది అని దాచుకునే తత్వం ఉండేది, ఇప్పుడు ఉండకూడదు. ఆ తత్వం ఉండకూడదు. ఇప్పుడు ఏం చేయాలట? మనకి 2 అంగీలు ఉంటే 1 అంగీ లేనివానికి ఇవ్వండి, మీ దగ్గర ఆహారం ఉంటే లేనివానికి ఏం పెట్టండి? ఆహారం పెట్టండి. అంటే ఎంత సామాన్యమైన భాషలో ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి ఎంత చదువుకోవాలి? ఈ మాటలు అర్థం చేసుకోవడానికి అవసరం లేదు కదా. సామాన్యమైన భాషలో అందరికీ అర్థమయ్యే భాషలోనే యోహాను గారు చెప్పారు. మారు మనసుకు తగిన ఫలములు అంటే, మారు మనసుకు తగ్గ జీవితం అంటే, ఒకప్పుడు మీలో ఉన్న స్వార్థం ఇప్పుడు కనిపించకూడదు, ఒకప్పుడున్న మీలో ఉన్న పిరిసినతనం ఇప్పుడు ఉండకూడదు, ఒకప్పుడున్న మీలో లోభత్వం అనేది ఇప్పుడు మీలో ఉండకూడదు. ఏం చేయాలంటే లేని వారికి ఏం చేయాలి? సహాయము చేయాలి. బాప్తిసం పొంది 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది అని మనం చెప్పుకుంటాం. లేదా బాప్తిసం పొంది 5 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది అని చెప్పుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల్లో ఎంతమందికి మనం సహాయపడగలిగాం? కేవలం నీటిలో మునిగి మనం బాప్తిసం పొందామా? మనసును కూడా మార్చుకున్నామా? ఒకవేళ మనసును కూడా మార్చుకుని ఉంటే యేసు ప్రభువుతో పాటు మనకి అలవర్చబడాల్సిన గుణం ఏంటంటే, వారికి లేని వారికి మనం ఏం చేయాలని? సహాయము చేయవలసింది. అది అంగీలా, లేకపోతే ఆహారమా, లేకపోతే మరొకట అంటే ఏదైనా మనకు కలిగింది ఇతరులకి మనం ఇవ్వగలగడం, లేని వారికి ఇవ్వగలగడం. కనుక ఇక్కడ ఇలాగ నేను ఈ విషయాన్ని ఎక్కువగా మాట్లాడడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ మీరు అర్థం చేసుకోగలిగిన విషయాలు మాత్రమే ఉన్నాయి కనుక నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మరొక ప్రశ్న వచ్చింది అక్కడ 11వ వచనం చూడండి. 12వ వచనం. సుంకరులను బాప్తిసం పొందవచ్చి. ఎవరాలు సుంకరులు అంటే ఎవరు? అప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ వసూలు చేసేటువంటి ఉద్యోగులు. వాళ్ళు కూడా ఏం పొందడానికి వచ్చారు? బాప్తిసం పొందడానికి వచ్చి యోహాను గారు ఏమంటున్నారు? బోధకుడా నీవేమి చేయవలనని ఆయన అడగా. మారు మనసుకి తగిన ఫలాలంటే మాకేం చెప్తారు? ఇప్పుడు మేమెవరమే? ఉద్యోగస్తులమే. ఇప్పుడు మేమేం చేయమంటారు? మమ్మల్ని ఏం చేయమంటారంటే ఆయన సమాధానం చెప్తుండ. అందుకు అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాను. మీరు పన్ను వసూలు చేస్తారు, ప్రభుత్వం ఎంత పన్ను నిర్ణయిస్తే అంత పన్నే ప్రజల దగ్గర తీసుకోండి, కానీ 100 రూపాయలు తీసుకోమని ప్రభుత్వం చెప్తే ఇక్కడికి వచ్చి 200 తీసుకోవడము మీ బాధ్యతకే అది పాపము. కాబట్టి ఇప్పుడు మీరు చేసే ఉద్యోగంలో మీరు ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి.
ఇదే మారు మనసుకి తగిన ఫలాలు. అంటే నా మారు మనసుకి తగిన ఫలాలు అంటే వేరే ఏదో 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 అనుకొని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చాలా సింపుల్గా యోహాను గారి ద్వారా దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈరోజు అక్కడ ఉన్న ప్రజలకే కాదు, ఇప్పుడున్న క్రైస్తవులకు కూడా ఇవి వర్తిస్తాయి. మనం కూడా ఏదో ఒక పనిలో ఉన్నవారమే. ఏదో ఒక వ్యాపారమో, లేకపోతే కూలి పనో, లేకపోతే ఉద్యోగమో, లేకపోతే ఏదో రకమైనటువంటి వ్యాపకాన్ని మనం చేస్తున్న వారమే. మన పనిలో మనం ఎంత నమ్మకంగా ఉన్నాం? ఏం పొందిన తర్వాత? బాప్తిసం పొందుతాం. కనుక నువ్వు ఏ షాప్లో పనిచేయి, లేకపోతే ఏ యజమాని దగ్గర పనిచేయి, ఏ కొట్లో పనిచేయి, ఏ ఆఫీసులో పనిచేయి, ఎక్కడ పనిచేయి, కానీ నువ్వు చేస్తున్న పనిలో నీవు ఏం కనపరచాలి? నమ్మకత్వాన్ని, న్యాయాన్ని, నీతిని కనపరచాలి. ఇవే మార్పుకు తగ్గ జీవితం. మొదటిది ఏంటి? ఇతరులకి సహాయం చేయడం. రెండవది ఏంటి? మనం చేసే పనిలో న్యాయంగా, నీతిగా మనం జీవించడం. మూడవది ఉంది అక్కడ 14వ వచనం. సైనికులు బాప్తిసం పొందడానికి ఎవరు వచ్చారు? సైనికులు. అంటే అప్పుడున్నటువంటి రోమా ప్రభుత్వం యొక్క సైనికులు వచ్చి మేమేమి చేయవలనని ఆయన్ని అడిగారు. అందుకు అతను ఏమన్నాడు? ఎవరిని బాధ సైనికుల చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి మీ అధికారాన్ని బట్టి ఎవరిని ఏం చేయొద్దు? బాధ పెట్టకయో, ఎవరి మీద అపనింద, లేనిపోని కేసులు, లేనిపోని మాటలు వేయకయో, మీ జీతములతోనే ఏం చేయండి? తృప్తి పొంది ఉండని వారితో చెప్పాను. లంచం పుచ్చుకొనకుండా, మోలి చేయకుండా, కల్తీ చేయకుండా వ్యాపారాలు చేయడము, లంచం పుచ్చుకోకుండా ఉద్యోగాలు చేయడము, వచ్చిన దాంతోనే సంతృప్తి చెందడము, అధికారం ఉంది కదా అని అమాయకుల మీద ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయడము, ఇలాంటి పనులు మీరు చేయకండి. ఇదే మారు మనస్సుకు తగిన ఫలములు. ఎన్ని రూపాల్లో ఇక్కడ చెప్పబడ్డాయి? 3 రూపాయలు. ఈరోజు ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నామండి అంటే, దేవుడు మనల్ని క్రీస్తు ద్రాక్షావల్లితోనూ మనల్ని క్రీస్తులో ఎలాగా తీగలతో పోల్చినప్పుడు, తీగలు ద్రాక్షావల్లిలో ఉండి ఏమవ్వాలి? ఫలించాలి. ఫలించడం అంటే ఎవరి గుణాలు కలిగి ఉండాలి? దేవుని గుణాలు లేక క్రీస్తు గుణాలు కలిగి ఉండాలి. మరి ఈరోజు దేవుని గుణాల్లో హెల్పింగ్ నేచర్ ఉంది, అంటే లేని వారికి సహాయం చేయడం ఉంది. ఈరోజు దేవుని గుణంలో మనకు అప్పగింపబడిన పనులు నీతిగా, న్యాయంగా చేయడం ఉంది. మూడవదిగా ఇక్కడ దేవుని గుణంలో ఏముందట? బాధ్యతాయుతంగా ప్రవర్తించడం. అంటే వారికి అప్పగించిన పనిలో వారు వెళ్తూ ఉండడం, వారికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగము చేయకుండా ఉండడం. మనం కూడా మనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండగలుగుతున్నామా? అంటే ఇప్పుడు దేవుడు మారు మనసుకి తగిన ఫలాలంటే ఆదివారం పూట ఆరాధనకు రావడము, ఇక్కడికి వచ్చి పాటలు పాడడము, లేదా ఇక్కడికి వచ్చి వాక్యాన్ని వినడము, లేదా ప్రభు బలలో మనం పాలు పొందడము, లేదా కానుకలు ఇవ్వడము, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ మారు మనసుకి తగిన ఫలాలు కాదంటే, వీటికంటే ముందు ఏంటిని చూపిస్తున్నాడు? లైఫ్ స్టైలు. ఇక్కడికి వచ్చి భక్తి చేయడం, భజన చేయడం కంటే ముందు ఏంటది? మనం జీవించే జీవన విధానంలో మనం మార్పు చూపించాలి. మార్పు లేకుండా బాప్తిసం పొందిన వాళ్ళు, మార్పు లేకుండా ఇక్కడికి వచ్చి ఏం చేయగలరు? ఇక్కడికి వచ్చి ఏం చేయగలరు? ఆరాధన చేయలేరా? సాధ్యం కాదా? అవుతుందా? సాధ్యమే. మార్పు లేకుండా వచ్చి నీటిలో మునిగించడమే కదా కావాలని నీటిలో మునిగిస్తున్న వారు ఇక్కడికి వచ్చి ఆరాధన చేయడంలో కూడా నిమగ్నం అయిపోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు. కానీ ఈ రోజున నువ్వు దైనందిన జీవితంలో, నీ లైఫ్ స్టైల్లో నీ మార్పు ఎలా కనిపించాలంటే, నువ్వు మార్పు చెందిన తర్వాత మారు మనసుకు తగిన ఫలాలు ఎలా కల్పించాలంటే, ఇగో ఇలాగ నీ కళ్ళ ముందు అవసరతలో ఉన్నవారికి ఏం చేయాలి? సహాయం చేయాలి. నీవు ఉన్న పనిలో నువ్వు బాధ్యతగా, నీతిగా, న్యాయంగా ఉండాలి. నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, మన చేతుల్లో అధికారం ఉంది కదా అని అక్కడున్న పనిని పాడు చేయకుండా, మనం కలిగిన వాటితో ఏం పొందాలి? సంతృప్తి పొందాలి. మనం అలా ఉండగలుగుతున్నామా? నువ్వు వెళ్ళే ఆఫీసులో నీ నమ్మకత్వం ఎలా కనబడుతుంది? నువ్వు షాపులో పనిచేస్తున్నావు, ఆ షాపులో నీ నమ్మకత్వం ఎలా కనబడుతుంది? ఇక్కడ నీ మారు మనసుకి తగిన ఫలాలు కనిపిస్తే అక్కడ నువ్వు ఎవరిని ప్రజెంట్ చేస్తున్నావు? నువ్వు నమ్మిన దేవుణ్ణి చూపిస్తున్నావు. నువ్వు ఎక్కడంటే ఉద్యోగం చెయ్యి, ఒక నలుగురు అన్యుల మధ్యన ఉంటావు,
నువ్వు ఎక్కడంటే వ్యాపారం చేయి, నలుగురు అన్యుల మధ్య ఉంటావు. నువ్వు ఎక్కడంటే జీవించు, నలుగురు అన్యుల మధ్య నువ్వు నివసిస్తూ ఉంటావు. నువ్వు చెయ్యి ఇచ్చే చెయ్య, వెనక లాగే చెయ్య, నీతిగా న్యాయంగా ఉండే చెయ్య, అన్యాయంగా చేసే చెయ్య, అధికారం దుర్వినియోగం చేస్తూ మౌలితో లంచంతో బ్రతికేదా, లేకపోతే తృప్తితో జీవిస్తూ కలిగిన వాటితో తృప్తిగా ఉంటూ న్యాయంగా ఉండేదా? ఇవన్నీ ప్రజలు మనల్ని ఏం చేస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. అప్పుడే మన మార్పుని మనము క్రియల ద్వారా ఏం చేయగలుగుతాం, చూపించగలుగుతాం. అందుకే యోహాను గారు అన్నారు, మారు మనస్సుకు తగిన ఫలాలు అంటే మార్పుకు తగ్గ జీవితం. కొన్నిసార్లు మనము క్రైస్తవులు అనే సంగతి మర్చిపోతాం. ఆ క్షణానికి నేను బాప్తిసం పొందానన్న సంగతి మర్చిపోతాం. నీ యేసు ప్రభువుని ధరించుకొని, ఆయన నామాన్ని ధరించుకొని పిలువబడుతున్న దైవ బిడ్డననే సంగతిని మర్చిపోతాం. ఆ క్షణానికి మనం పాత బుద్ధిని చూపిస్తూ ఉంటాం, అపవాది బుద్ధులు చూపిస్తూ ఉంటాం. తద్వారా మనము ఏమవుతున్నాం అని అర్థం, మారు మనస్సుకు తగిన ఫలములు ఏం చేయట్లేదు, ఫలించట్లేదు. కనుక ఈ రోజున దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ఈ విషయం పట్ల అవగాహన చేసుకోవాలని కోరుతున్నాను. అలాంటి జీవితం మనలో వస్తుందండి. నిస్వార్థంగా మనం ఉండగలమా? ఎంతైనా మనం దాచుకోవాలనుకుంటాం కానీ ఇవ్వాలనుకుంటామా? అక్కడ నాకేమైనా ఒక అధికారం నా చేతుల్లో ఉంటే దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి, ఎలా క్యాష్ చేసుకోవడానికి చూస్తాను కానీ నేను అక్కడ న్యాయంగా ఉండడానికి ప్రయత్నిస్తానా? నాకున్నది సరిపోదని ఎప్పుడు అనిపిస్తుంది, తృప్తి లేకుండా ఉంటుంది, ఇంకా ఏదో కావాలనే దురాసనాలో కలుగుతుంది తప్ప తృప్తితో ఉండగలుగుతానంటే, ఇక్కడ దేవుడు మరొక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నువ్వు ఎవరిలో ఉన్న ద్రాక్ష తీగవి? ఎవరిలో ఉన్నావు? నిజమైన ద్రాక్షవల్లిలో ఉన్న ద్రాక్ష తీగవి. అంటే ఎవరిలో ఉన్నావు? క్రీస్తులోను, క్రీస్తు మాటల్లో ఉన్నావు. అలా ఉన్నవారు అయితే ఏమవుతాం, ఆ మార్పు తగ్గ జీవితం కనిపిస్తుంది. మనం ప్రారంభంలో అదే చెప్పుకున్నాం. ఫలించాలంటే ఎవరిలో ఉండాలి? క్రీస్తులోను, క్రీస్తు మాటల్లో ఉండాలి. ఖచ్చితంగా క్రీస్తులోను ఆయన మాటల్లో ఉంటే ఇలాంటి జీవితం ఖచ్చితంగా కనిపిస్తుంది. కీర్తన గ్రంథం 80వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, ఒకసారి చదువుదాం. 8 నుంచి 9 వచనాలు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని ఏం చేసావు, నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా ఏమైందట, వ్యాపించెను. ఇప్పుడు అది ఫలించడానికి ఆటంకం ఏంటి? ఎలాంటి భూమిలో పెట్టాడు? అక్కడ ఉంది మాట, ఎలాంటి భూమి అది? తగిన స్థలం. మనం ఎవరిలో ఉన్నాం? ప్రభువులో ఉన్నాం. ప్రభువులో ఉన్నప్పుడు ఫలించకపోవడానికి కారణం ఏంటి? ప్రభువులో ఉన్నప్పుడు సహాయమే కనబడుతుంది, సహాయమైన గుణమే కనిపిస్తుంది. ప్రభువులో ఉన్నప్పుడు నీతి న్యాయంగా ఉండాలని అనిపిస్తుంది. ప్రభువులో ఉన్నప్పుడు కలిగిన వాటితోటి సంతృప్తి పొందాలని అనిపిస్తుంది. ప్రభువులో ఉన్నప్పుడు ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిది మోలి చేయకూడదు, లేకపోతే నా అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని అనిపిస్తుంది. ప్రభువులో ఉంటే ఖచ్చితంగా మనం ఫలించడానికి ఆటంకమే లేదండి. ఒకవేళ అలా మన గుణాలు లేవు అంటే మనం ఎవరిలో లేవు? క్రీస్తులో లేవని అర్థం. తగిన స్థలమందు దాన్ని నాటి తిని దాని వేరేమైంది? అక్కడ రాయబడినమాట, లోతుగా పారింది. కాబట్టి అది ఏమైంది? దేశమంతటా వ్యాపించను. నువ్వు క్రీస్తులో, నేను క్రీస్తులో ఉంటే దైవ గుణాలు మనలో ఉండడానికి ఏ రకమైన ఆటంకం ఉండదు. మార్పుకు తగ్గ జీవితం అనేది క్రియల్లోనే మనం కనపరచవలసింది. దేవుడు ప్రేమమయుడు, మనం ప్రేమ అనే గుణాన్ని కనపరచాలి. దేవుడు దయామయుడు, ఇతరుల బాధలు చూసినప్పుడు మనలో వాళ్ళ పట్ల ఏం కలగాలి? దయ కలగాలి. దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు అందరికీ ఉపకారి. మనం ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసే ఆలోచన మనకు రావాలి. దేవుడు సహించేవాడు, దీర్ఘశాంతుడు. దేవుడు ఏమయ్యాడు? దీర్ఘశాంతుడు. మనం కూడా మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే మనం కూడా ఏమై ఉండాలి? సహించి ఉండాలి. ఇవన్నీ దేనికి తగ్గ జీవితాలు? మారు మనస్సుకు తగిన ఫలాలని. ఈరోజు అవి లేకపోతే మనం అలా జీవించట్లేదని అర్థం. ఒకసారి నీ మనస్సాక్షితో నువ్వు ప్రశ్నించుకో.
బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది, నాలో దైవ గుణాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎవరిని పోల్చుకోవద్దండి. చాలాసార్లు మనకున్నటువంటి పొరపాటు ఏంటంటే, మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, వాక్యం వింటున్నప్పుడు మనం ఎవరినో మధ్యలో పెట్టుకొని వింటూ ఉంటాం. దైవ గుణాలు మనలో ఉండాలంటే ఆవిడలో అలాగే దైవ గుణాలు ఏమీ కనిపించవు, అతనిలో అలాగే దైవ గుణాలు ఏమీ కనిపించవు అని ఎవరి కోసం ఆలోచిస్తున్నాం. అది కాదు. ఇప్పుడు ఎవరి మనస్సాక్షితో మనం మాట్లాడుకోవాలి? మన మనస్సాక్షి. మారు మనసు పొంది బాప్తిసం పొందానంటున్నావు, కానీ నువ్వు చేసే పనిలోని, నువ్వు వెళ్ళే మార్గంలోని, నువ్వు ఉండే ఇంట్లోని, నువ్వు ఉన్న వీధిలోని, నువ్వు వెళ్ళే ఆఫీసులోని నీ బ్రతుకు, నీ ప్రవర్తన, నీ జీవితం ఎలా ఉంది? క్రీస్తు ప్రభువుకి తగినటువంటి గుణాలు మనలో ఉన్నాయా లేవా? ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనం ఎవరిలో ఉన్నవారిమి? ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లిలో మనం ఎవరు అండి? తీగలమైతే మనం బహుగా ఫలించాలి. సత్తువు గల భూమిలో ఉంచాడు, సారవంతమైన భూమిలో ఉంచాడు, సమృద్ధి అయినటువంటి జీవంలో ఉంచాడు, చక్కనైన కాపుదల్లో ఉంచాడు. అనుదినము దానికి ఏం కడుతున్నాడు? నీరు కట్టుచున్నాను. మరి అలాంటి కాపుదల పొంది కూడా మనం ఫలించకపోతే, మారు మనసుకి తగిన జీవితం లేకపోతే, మన విషయంలో అక్కడ యోహాను గారు అన్న మాట సరైనది అవుతుంది. యోహాను గారు వాళ్ళని ఏమని సంబోధించారు? సర్ప సంతానమా? ఎవరి పిల్లలు? అపవాది పిల్లలారా. మీరు మీ తండ్రి అపవాదికి తగ్గట్టే మీరు కూడా ఏమవుతున్నారు? బతుకుతున్నారు. కానీ మన తండ్రి పరమందున్న తండ్రి, ఆ తండ్రికి తగ్గట్టుగా మనం జీవించకపోతే, మనము తగినటువంటి ఫలాలు ఫలించకపోతే, మన విషయంలో దేవుడు కూడా అలాగే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇక్కడ రెండో విషయం చెప్తాను. మారు మనసుకి తగిన ఫలములు ఫలించాలి అంటే మొదటిది ఏంటంటే మార్పుకు తగ్గ జీవితం ఉండాలి. రెండవది ఏంటంటే కాని ఫలములు ఫలించకూడదు. బ్రాకెట్లో కారు ద్రాక్షలు ఫలించకూడదు అంటే ఇప్పుడు దాని అర్థం చెప్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజల్ని ఒక ద్రాక్ష తోటతో పోల్చాడు. ఒక ద్రాక్ష తోట. ఇప్పుడు ఆ తోటని ఆయన పెంచాడు, పోషిస్తున్నాడు. ఇలాగ ఉంటుండగా ఒకసారి చూడండి 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయానని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షల కాయటకు కారణము ఏమి? ఏం కాసిందట? కారు ద్రాక్ష. ఇవి అర్థం కావడానికి మరొక మాట మీకు చెప్తాను. బొప్పాయిలో 2 రకాలు ఉంటాయి, పనసచెట్లో 2 రకాలు ఉంటాయి. అలాగా ద్రాక్షలో కూడా 2 రకాలు. కారు ద్రాక్ష అనేది ఒకటి ఉంది, అది తినడానికి పనికిరావు. ఇప్పుడు దేవుడు నాటినటువంటి ద్రాక్షావనమైన ఇజ్రాయేల్ ప్రజల్లోంచి ఏ ద్రాక్ష కోరాడు దేవుడు? తినడానికి ఉపయోగపడే మంచి ద్రాక్షను కోరితే ఏమొచ్చాయి? కారు ద్రాక్ష వచ్చాయి. ఇప్పుడు నేను మొదటి పాయింట్ ఏం చెప్పానంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంటే యేసుక్రీస్తు గుణాలు మనలో ఉండాలి, ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, ఇతరులకు సహాయపడే గుణం ఉండాలి, పనిలో బాధ్యత ఉండాలి, కలిగిన వాటితో సంతృప్తి చెందాలి. ఉన్న చోట నీవు దేవుణ్ణి ప్రచురం చేసేటువంటి క్రియలు నీలో ఉండాలి. ఓకే, అవి నీలో రాలేదు సరికదా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోగా కారు ద్రాక్షలు ఫలిస్తే మీకు అర్థమవుతుందో లేదన్నమాట. ఇప్పుడు నీలో ప్రేమ ఉండాలి. దేవుడు మార్పు చెందావో నీలో ప్రేమను చూడాలనుకుంటున్నాడు. ఓకే, ప్రేమ రావడానికి సమయం పడుతుంది, ప్రేమించడానికి నీకు సమయం పడుతుంది, ఇతరులకు సహాయపడే గుణం రావడానికి సమయం పడుతుంది, నీలో నిస్వార్థమైనటువంటి ఆ ప్రేమ రావడానికి సమయం పడుతుంది. ఒక రోజు కాకపోతే 2వ రోజు వాక్యం విన్నాక, 1 నెల కాకపోతే 2వ నెలలోనో వాక్యం విన్నాక ఏదో ఒక రోజు నువ్వు ఆ ఫలాలు నీలో వస్తాయి, ఆ మార్పు నీలో వస్తుంది, అలా మంచి జీవితం నీలో వస్తుందని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ సహాయపడడం అనే గుణం రాకపోగా ఇతరులు దాక్కునే గుణం వస్తే, అంటే ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది, కాయలేదు చెట్టు అంటే ఓకే రేపైనా కాస్తుందని ఎదురు చూడడం. చెట్టు కాయిపోవడం కాదు, ఏరే కాయలు కాసింది. ఏ కాయలు కాసింది ఇప్పుడు ఇక్కడ?
కాని ఫలములు ఫలించకూడదు. మారు మనసుకి తగిన జీవితం అంటే ఈరోజు నువ్వు అందరిలాగా వెదజల్లేంత మనసు నీలో రాలేకపోవచ్చు. వెంటనే నా దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడానికి నేను కష్టపడతాను. కొన్నిసార్లు అది మనకు ఉపయోగపడుతుందేమో, ఇచ్చేస్తే రేపుడికి ఉపయోగపడదేమో, రేపుడికి ఉండాలి కదా అనే ఒక రకమైన మనసుతోటి నేను ఆగొచ్చు. ఈ మారు మనసుకి తగిన ఫలాల్లో నాలో హెల్పింగ్ నేచర్ రావడానికి ఇంకేం పడుతుంది? టైం పడుతుంది. ఈరోజు ఈ నెల కాబట్టి వచ్చే నెల ఫలిస్తావు, ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరానికి నీలో ఆ గుణాలు ఏర్పడతాయని ఎవరు ఎదురు చూస్తారు? కానీ ఈలోపే నీలో వేరే రూపమైనటువంటి జీవితం కనిపిస్తే అవి ఏ ఫలాలు అంటారు? కారు ద్రాక్ష. అవి ఫలిస్తే ఫలించలేని చెట్టు ఫలిస్తుందని ఎదురు చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా కాసింది ఇంకే దేనికి పనికిరాదని వెంటనే ఏం చేయబడుతుంది? నరకబడుతుంది. కాని ఫలములు ఫలించకూడదు. ప్రేమించడం చేత కాకపోతే ప్రేమించే చేతనయ్యేంత వరకు వేచి ఉండు. ఈ లోపల ద్వేషించుకో. ప్రేమించడం మంచి ఫలం అయితే ద్వేషించడం చెడ్డ ఫలం. సహించడం రాలేదు, అవతల వాళ్ళు నీ పట్ల చేసిన తప్పుకి నువ్వు సహించలేకపోతున్నావు, సహనం నీలో రాలేదు, ఆయన మౌనంగా ఉండు అంతే తప్ప ఈ లోపలనే వారి మీద నువ్వు విరుచుకుపడడం అనేది కాని ఫలములు ఫలించడం, కారు ద్రాక్షల కాయడం. క్షమించడం నీకు రాలేదు, ఒకవేళ క్షమించడం ఈ రోజు కాకపోయినా రేపుకైనా వస్తుంది. కానీ క్షమించకపోగా పగబడితే నా మాట మీకు అర్థమవుతుంది లేదు? ఇప్పుడు పగబెట్టడం అనేది ఏ కాయలు అంటారు? కారు ద్రాక్ష. ఈరోజు మన జీవితాల్లో కారు ద్రాక్షలతో ఉండిపోయాము. అందుకనే నిజమైన ద్రాక్ష కాయలు కాయడానికి మనకి ఖాళీ ఉండట్లేదు. మనం పూర్తిగా దేంతో నిండిపోయామంటే వేరే ద్రాక్ష బలతో, అంటే వేరే రకమైనటువంటి జీవితంతో ఏమైపోయాం? నిండిపోయాం. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి అక్కడే ఈ ద్రాక్ష చెట్టు కోసం రాయబడిన మాట చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం. ఇజ్రాయేలు వంశము, ఇజ్రాయేలు వంశమే సైన్యములకు అధిపతి అయిన యెహోవాకి ఏమై ఉంది? ద్రాక్ష తోట. యోధా మనుషులు ఆయనకిష్టమైనటువంటి వనము. ఏం కావాలని చూడగా? న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది. నీతి కావాలని చూడగా ఏ వినబడిందట? అంటే ఒకటి కాయవలసింది ఇంకోటి కాసింది. కాయకపోతే కాయడానికి సమయం ఇస్తాడు దేవుడు. నీలో మంచి గుణాలు రావడానికి కష్టమైతే ఆ మంచి గుణాలు వచ్చేలాగా దేవుడు నేను బలపరుస్తాడు కొన్ని రోజులకి. కానీ అపవాది గుణాలతో మనం కానీ ఉంటే ఇంకా బలపరిచే అవకాశమే లేదండి. బెస్ట్ ఉదాహరణ మీకు చెప్తాను. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉదాహరణ. తోటమాలి ఉన్నాడు, ఈ సంవత్సరం అంతా కాపు వస్తుందని ఎదురు చూశాడు, కానీ కాపు రాలేదు. ద్రాక్ష తోట యజమాని వచ్చి ఏం చేయమన్నాడు? నరికేమన్నాడు. తోటమాలి ఏమన్నాడు? అంటే ఆగమండానికి కారణం ఏంటి? ఫలించలేదు. ఫలింపు అనేది ఏదో రోజుకి వస్తుంది. కానీ అదే ఫలించకుండా వేరే పళ్ళు ఫలించుంటే అది ఈరోజు మనం క్రైస్తవ జీవితం జీవించడంలో మనకున్నటువంటి 2 విధానాలు మీరు అర్థం చేసుకోవాల్సింది. అంత ప్రేమ నాలో రావట్లేదండి, అంత సహాయపడే గుణం నాకు రావట్లేదండి, అంత క్షమించే ఆ ఓపిక నాకు రావట్లేదండి, అంత సహనంగా ఉండలేకపోతున్నానండి. ఓకే, అలా ఉండడానికి నువ్వు ప్రార్థన చేయి, ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయి, వాక్యాన్ని ధ్యానించేయి, దేవుని ఆత్మ సహాయం కోరు, క్రైస్తవులతో సహవాసం చేయి, ప్రార్థనా కూడికల్లో దైవభక్తులతో సహవాసం చేయి. ఈరోజు కాకపోతే రేపుకైనా, రేపుడు కాకపోతే ఎల్లుండికైనా నీలో మారు మనసుకి తగిన ఫలాలు కనిపిస్తాయి. కానీ అలా ఫలాలు కనిపించకపోగా మళ్ళీ వేరు ఫలాలు అనేవి మనలోకి వస్తే ఇంక మళ్ళీ మంచి ఫలాలు ఫలించడానికి మనకి ఇంకేముండదు? అవకాశం. క్షమాపణ బదులు పగ నింపుకుంటున్నావు, ప్రేమకు బదులు ద్వేషం నింపుకుంటున్నావు, పడ్డానికి బదులు అవతల వాడిది ఏదో ఒకటి లాక్కోవడానికే ప్రయత్నం చేస్తున్నావు, సహించడానికి బదులు కోపం పడుతున్నావు.
కనుక ఇలాగా అన్ని దైవ గుణాలకి వ్యతిరేకమైన గుణాలే మనలో కనిపిస్తుంటే మనం ఏమయ్యామంటే కాని పనములు ఫలించే చెట్టు అయ్యాం. మనం ఖచ్చితంగా దేవుని శిక్షకు ఏమవుతాం? పాత్రలు అవుతాం. ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు దైవ గుణాలు లేనటువంటి బ్రతికిన వారమే, అన్యులుగా ఉండేటప్పుడు దైవికంగా మనం జీవించలేకపోయిన వారమే. అక్కడ మనకి స్వార్థం తప్ప మరొకటి తెలియదు, పగ తప్ప మరొకటి తెలియదు. ఎవరైనా మనల్ని అంటే తిరిగి అండం తప్ప, వాళ్ళు కొడితే మనం కొట్టడం తప్ప, లేకపోతే వాళ్ళు తిడితే మనం తిట్టడం తప్ప, ప్రతీకారం తప్ప మరొకటి మనకు అప్పుడు తెలియదు. కానీ ఈరోజు ఆ బ్రతుకంతటిని సమాధి చేసి ఆ బ్రతుకంతటిని క్రీస్తు యేసులో కూడా రక్తంలో పూర్తిగా కడిగివేసి ఈరోజు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మనలో దైవ గుణాలే కనబడాలి, దైవ గుణాలే మనలో ఫలించాలనేటువంటి దేవుడు ఆశపడుతూ ఉంటే మనలో మళ్ళా అదే పాత గుణాలు, అపవాది గుణాలు మనలో కనిపిస్తూ ఉంటే మనం మారు మనసుకు తగ్గ జీవితాన్ని ఏం చేయట్లేదు, జీవించు. ప్రతి దైవ గుణాన్ని మనలో కనపరుచుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం అలా ఉన్నామో లేదో ఒకసారి పరిశీలన చేయవలసిన వారమైనాం. నేను మొదట చెప్పింది ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం అంటే అందులో మొదటిది ఏం చెప్పాను? మార్పుకు తగ్గ జీవితం ఉండాలి. మనలో అన్నిటి యందు కూడా మన దైనందిన జీవితంలో అన్నిటి యందు కూడా మార్పుకు తగ్గ జీవితాన్ని చూపించవలసిన వారమే ఉన్నాం. రెండవది కాని ఫలములు ఏం చేయకూడదట? ఫలించకూడదు. మనలో ప్రేమ లేకపోగా ద్వేషాన్ని చూపిస్తే దేవుని ఉగ్రత పాత్రలు అవుతాం. మనం క్షమించలేకపోగా మనం వారి మీద పగబెట్టుకుంటే దేవుని ఉగ్రతకి ఏమవుతాం? పాత్రలు అవుతాం. అలా కాదు, క్షమాపణ గుణం నాలో రాలేదని ప్రార్థన చేయాలి, అవసరమైతే దేవుణ్ణి అడగాలి, అవసరమైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దైవ పిల్లలతో కలిసి సహవాసము చేయాలి. వారు అలాంటి క్షమాపణ గుణాలతో బతుకుతున్నప్పుడు ఎలా అంత తప్పు చేసినా నీ పట్ల నువ్వెందుకు ఒక మాట కూడా అనకుండా ఎలా ఉండగలుగుతున్నావు అంటే వారు చెప్తారు, ప్రభువు నాకు ఇది నేర్పించాడు, యేసు ప్రభువు నాకు ఇది నేర్పించాడు, ఆయనలోకి వచ్చాక ఇది నేను నేర్చుకున్నాను అని వాళ్ళు చెప్తూ ఉంటే నువ్వు విని మనం కూడా నేర్చుకోవాలనే ఆలోచన ఏదో ఒక రోజు మనకి ఏర్పడుతుంది. కానీ ఈ లోపులోనే నీలో ఏ ఫలాలు కనిపించకూడదు? కారు ఫలాలు కనిపించకూడదు. ఒకసారి ఆలోచన చేయండి, మనం ఏ రీతిగా ఉన్నామో. ఈ పరిస్థితులు అర్థం చేసుకోవాలని దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మూడో విషయం చెప్తాను. ఇందులో మూడో విషయం, వేషధారణ ఫలము శాపము. వేషధారణ ఫలము ఏమైంది? శాపమైందట. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. వేషధారణ ఫలము శాపము. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. మరునాడు యేసు ప్రభు వారు శిష్యులు బేతనియా నుండి వెళ్తుండగా ఆయన ఆకలిగొని, ఎవరు? యేసు ప్రభు వారు ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూస్తే అంజూరపు చెట్టుకి ఏం కనిపిస్తున్నాయి? ఆకులు కనిపిస్తున్నాయి. అంజూరపు చెట్టుకి ఏం కనిపిస్తున్నాయట? ఆకులు. ఓకే, అంటే దూరం నుండి చూస్తే ఆకులు ఎప్పుడైతే కనిపించాయో ఆకులు నిండా ఉన్నాయంటే దాంట్లో ఏముంటాయి? పళ్ళు కూడా ఉంటాయి, ఫలాలు కూడా ఉంటాయని దగ్గరికి వెళ్ళాడు. ఓకే, ఆకులు తప్ప ఏమీ కనపడలేదట. ఆయన కోపం వచ్చింది. ఎలాగనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరనో తినకొందురుగాక అని చెప్పాను. చెట్టుని ఏం చేశాడు? శపించాడు. 20వ వచనం, మరుసటి రోజు పొద్దున్న ఆ మార్గాన్ని వెళ్తుండగా అది చూడండి. అప్పుడు పేతురు అడుగుతున్నాడు. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. చాలండి, ఏమర్థమైందండి? మొదటి మనుషులు ఎవరు? మార్పుకు తగ్గ జీవితం ఉండాల్సిన వారు. రెండవ మనుషులు ఎవరు? మార్పుకు తగ్గ జీవితం ఉండకపోగా వేరే రకమైన జీవితాన్ని చూపించిన వారు. ఇప్పుడు మూడో మనుషులు ఎవరు? వేషధారులు అంటే
అంటే ప్రేమ ఉండదు, కానీ ప్రేమ ఉన్నట్టు చూపిస్తారు. క్షమాపణ ఉండదు, కానీ ఏమున్నట్టు ఉంది, క్షమించినట్టు కనిపిస్తారు. ఇతరులకి సహాయపడరు, కానీ ఎలా కనిపిస్తారు, సహాయపడుతున్నట్టుగా కనిపిస్తారు. అంటే చూడడానికి ఆకులతో నిండిన ఆ చెట్టు ఎలాగైతే కనిపించిందో, దూరం నుండి చూసినప్పుడు ఎలా కనిపించింది, ఆకులతో నిండినట్టు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళేసరికి ఫలాలు. కనుక కొంతమంది వ్యక్తులు ఎలా కనిపిస్తారంటే వీళ్ళు చాలా ప్రేమ గలవారేమో, వీళ్ళు చాలా క్షమాపణ గలవారేమో, వీళ్ళు చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళేమో. దగ్గరికి వెళ్ళి ఆ జీవితంలోకి కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి ఏం కనిపించదు, ఆ హెల్పింగ్ నేచర్. అంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు చెప్పే బిల్డప్ ఎలాగుంటుందంటే, నేను మొన్న వాళ్ళకి 30,000 ఇచ్చాను, వీళ్ళకి 50,000 ఇచ్చాను, వాళ్ళకి 10,000 ఇచ్చాను, వీళ్ళకి 5,000 ఇచ్చానంటే ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి నిజమేనేమో, ఎంత హెల్పింగ్ నేచర్ ఉంది మా బాబు గారికి అనుకుంటాం. ఏదైనా అవసరం వచ్చి దగ్గరికి వెళ్ళేసరికి ఏ జీవితం ఇది, వేషధారణ జీవితం, వేషధారణ ఫలం. కాని ఫలములు ఫలించేది ఓపెన్గా ఉంది. వాళ్ళలో ప్రేమ లేదు, ఏం కనిపిస్తుంది, ద్వేషం కనిపిస్తుంది. వాళ్ళలో క్షమాపణ లేదు, ఏం కనిపిస్తుంది, పగ కనిపిస్తుంది. వాళ్ళు మారుతారు, వాళ్ళు ఒక రోజుకి ఏమవుతారు, మారుతారు. ఇది తప్పు అని చెప్తే, ఇది ఇలా కాదని చెప్తే, ఇలా ఉండకూడదని చెప్తే ఒక రోజుకి ఏమవచ్చు, మారచ్చు. కానీ వీళ్ళు మార్పుకు కూడా వీళ్ళకి ఏముండదు, అవకాశం ఇవ్వరు. ఎందుకంటే బయటికి మాత్రం మాకు చాలా ప్రేమ అండి మనుషులంటే, వాళ్ళ అవసరాలంటే నేను అగ్గగ్గలాడిపోతాం. ఎవరైనా నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నేను అసలు ఏదైనా అవసరం అంటే మాత్రం నేను ఉండలేను. ఈ పదాలు చెప్పి, ఈ బిల్డప్లు చెప్పి, ఈ రకమైన వేషధారణ మాటలు మాట్లాడి తీరా జీవితం చూసేసరికి అలా లేకపోతే వారు ఎవరు శాపాన్ని పొందుతారు, దేవుని శాపం. అదే ఇక్కడ రాయబడిన మాట. మారు మనస్సుకి తగిన ఫలాలంటే ఏముండకూడదు, వేషధారణ ఫలం ఉండకూడదు. మనం అలా ఉన్నామా, క్రైస్తవులుగా నటిస్తామా? ప్రార్థనా జీవితం లేదు, కానీ ప్రార్థనా పరుడుగా నువ్వు ఎందుకు కనిపిస్తున్నావు? దేవుడి సన్నిధి అంటే భక్తి లేదు, భయం లేదు, కానీ ఆయన సన్నిధి అంటే ఎంతో ఇష్టం అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇతరులంటే గౌరవం లేదు, మర్యాద లేదు, అవతల వాళ్ళలో నీ దృష్టిలో చాలా నీచంగా చూస్తావు, నీ మనసులో వారికి స్థానం లేదు, కానీ పలకరింపులో మాత్రం ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నావు? అంటే ఇదంతా ఏ జీవితం, వేషధారణ జీవితం. ఈ జీవిత విషయంలో దేవుడు ఖచ్చితంగా మన లెక్క అడుగుతాడు. కనుక నీవు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోగా కారు ద్రాక్షలు ఫలించడం ఎంత ఘోరమో, కారు ద్రాక్షలు కాస్తూ కూడా నాలో మంచి ద్రాక్షలు ఉన్నాయి, నాలో మంచి ఫలాలు ఉన్నాయని చెప్పుకోవడం కూడా మరీ ఘోరం. ద్వేషం ఉంచుకొని ప్రేమ ఉందని చెప్పుకోవడము, పగ ఉంచుకొని క్షమిస్తానని చెప్పుకోవడము, ఇతరులకు సహాయం చేయపోగా అవతల వాళ్ళ దగ్గర లాక్కోగా నేను అందరికీ పంచుతున్నానని చెప్పుకోవడం, అవతల వారి మర్యాద లేక మనం మాటతో పలుకుతో మాత్రం మర్యాద చూపించడం, ఇవన్నీ కూడా మనుషులు కనిపెట్టవచ్చు. కొన్నిసార్లు పక్కోళ్ళు కూడా మోసపోవచ్చు. నిన్ను చూసి అనేకులేమో నువ్వు మంచివాడివి, మంచిదానివి అని అనుకోవచ్చు, సర్టిఫికేట్ చేయొచ్చు. చాలామందికి వాళ్ళు కూడా నీ గురించి అలాగే చెప్పవచ్చు. కానీ ఎవరి ముందు నిలవదు ఈ జీవితం? దేవుని ముందు నిలవదు కదా, దేవుని ముందు నిలవదు కదా. ఎందుకంటే ఆయన అంతరంగాన్ని చూసేవాడు, నీ వేషధారణ కనిపెట్టేవాడు. కనుక వేషధారులారా అని యేసు ప్రభు వారు ఎక్కువగా ఎవరిని పిలిచారు? శాస్త్రుల్ని, పరిచయాలు. వాళ్ళకి ఓ పేరు పెట్టాడు, ఏమంటే సున్నం కొట్టిన సమాధులారా. ఏమన్నాడండి? సున్నం కొట్టిన సమాధులు. అంటే అవి బయటికి ఎలా ఉంటాయి? అందంగా ఉంటాయి, టైల్స్ వేసి, కానీ లోపడే ఉంటుంది ఎముకలు కుళ్ళి. కనుక ఈరోజు 3 రకాలైనటువంటి వ్యక్తుల్ని మనం గమనించాం. ఇక్కడ 3 రకాల వ్యక్తుల్లో మనం ఎవరు అయి ఉన్నాం? ఒకవేళ ప్రేమించడం నాకు రాలేదండి, నేను దానికే ప్రయత్నిస్తున్నానండి. ఇతరులు క్షమించడం రాలేదండి, దానికే ప్రయత్నిస్తానండి. అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం నాకు రావట్లేదండి, నా దగ్గర ఉన్నది ఇవ్వడానికి కొంచెం నాకు తొందరగా మనసు రావట్లేదండి, దానికే నేను ప్రయత్నిస్తున్నానండి. ఇలాంటి పరిజ్ఞానాలు ఏమైనా ఉంటే దైవికంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు.
నీకు ఏ శక్తి కావాలో ఆ శక్తి ఇస్తాడు. నీకు ఏ ఆత్మబలం కావాలో ఆత్మబలం ఇస్తాడు. సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇస్తాడు. ఒక రోజుకి నీలో మంచి ఫలాలు ఫలించేలా దేవుడు అభివృద్ధి చేస్తారు. కానీ ఫలాలు ఫలిస్తే మనం మార్పు చెందాల్సిన వారమే ఉన్నాం. ఆ ద్వేషాన్ని, ఆ పగని, ఆ స్వార్థాన్ని మనం వీడవలసిన వారమే ఉన్నాం. ఇతరులు గౌరవించే తత్వాన్ని మనం మన జీవితాల్లోకి రప్పించుకోవలసిన వారమే ఉన్నాం. ఇది అది కాకుండా ఈ వేషధారణ ఉంటే మాత్రం జాగ్రత్త సుమ, ఇది దేవుడి చేత శపించబడే కార్యం. ఈ విషయంలో మనుషులు ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే నిన్ను నమ్ముతారు. నువ్వు ప్రేమగలదానివని, ప్రేమగలవాడువని, ఇతరులు సహాయపడేవాడువని, సహాయపడేదానివని నిన్ను నమ్ముతారు. నువ్వు అలాగే వాళ్ళు నమ్మేటట్లుగానే నీ మాటలతో బిల్డప్ ఇస్తావు. కానీ సమయం వచ్చేసరికి, అవసరం వచ్చేసరికి ఎవరికి నువ్వు సహాయపడకపోగా మన జీవితాల్ని మనం ఏం చేసుకుంటున్నాం? దేవుడి ముందు అపాస్పాలు చేసుకుంటున్నాం. ఆ వేషధారణ జీవితం వద్దని, ఆ వేషధారణ జీవితం వద్దు. చాలాసార్లు మనం తప్పిపోతూ ఉన్నాం. మన హృదయం దేవుని ఎదుట ఎలా లేదు? సరైనదిగా లేదు. అది మనం గమనించాల్సి ఉంది. కనుక ఆ అంజూరపు చెట్టు ఎలా కనిపించింది? నిండుగా ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. మనం కూడా క్రైస్తవులుగా నిండుగా కనిపిస్తాం. కానీ జీవితం వరకు వచ్చేసరికి ఆ పరిస్థితి లేకపోతే మనం నష్టపోతూ ఉంటామండి. కనుక ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మీతో నేను పంచుకునే ఈ విషయాల యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి అంటే మార్పుకు తగ్గ జీవితం ఉండాలి. రెండవది ఉండకూడదు మనలో? కారు ద్రాక్షలు లేక కాని ఫలములు ఫలించకూడదు. మూడవది వేషధారణ ఫలమే అసలైన శాపము. అలాంటి వేషధారణ అస్సలు మనకొద్దు. ప్రేమ ఉంటే ప్రేమ ఉన్నట్లే ఉండండి, లేదంటే ద్వేషం ఉంటే ద్వేషం ఉన్నట్టు ఉండండి. కానీ ద్వేషం ఉంచుకొని ఉన్నట్లొద్దు, ప్రేమ ఉన్నట్లొద్దు. సహాయపడగలిగితే సహాయపడ్డానని చెప్పండి. సహాయపడలేకపోతే నేను సహాయపడలేకపోయానండి అని చెప్పండి. అంతేగాని సహాయపడకుండా నేను సహాయపడ్డానని చెప్పుకోకూడదు. క్షమించలేకపోతే క్షమించలేకపోయానని చెప్పండి. లేకపోతే క్షమిస్తే క్షమించగలిగాను వదిలేశానని చెప్పండి. అంతేగాని క్షమించకుండా పగబెట్టుకొని నేను క్షమించానని చెప్పడం వేషధారణ. ఇది ఎవరికి ఇష్టం కాదు? దేవునికి ఇష్టం కాదు. ఏ విషయంలో కూడా ఆయన మనల్ని ఉపేక్షించేవాడు కాడు. చివరికి ఫలింపని ప్రతి తీగ ఏం చేయబడుతుంది? తీసి పారవేయబడుతుంది. అది ఎండిపోతుంది, అది అగ్నిలో వేయబడుతుంది. కారణం ఏంటంటే ఫలించు తీగ మరీ ఎక్కువగా ఫలించాలని. నువ్వు ఇతరులకు ఆటంకంగా ఉంటే, అడ్డుబండగా ఉంటే, సిలువుకు శత్రువుగా ఉంటే, మంచి గుణాలతో ఎదుగుదాం అనుకునే వాళ్ళని ఎదగనివ్వకుండా చేసే వ్యక్తివైతే దేవుడి శిక్షకు పాత్రలు అవుతావు. మనలో అలాంటి పరిస్థితి ఉండకుండా జాగ్రత్త పడాలని నేను ఈ మాటలు బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్త సుమ, నువ్వు ఫలిస్తూ ఉంటే ఇలాంటి వారు కొంతమంది నిన్ను అడ్డుకుంటూ ఉంటారు. వాటిని పట్టించుకోకుండా నీ ఫలమేదో దేవుడికి నువ్వు చూపించు. ఖచ్చితంగా దేవుడికి నీకు తగిన ఫలాన్ని ఇస్తాడు. దైవ గుణాలతో జీవించడం కంటే క్రైస్తవ జీవితానికి కావాల్సింది మరొకటి లేదండి. మారు మనసుకు తగిన జీవితం లేకుండా మనం క్రైస్తవులను పిలిపించుకోవడానికి కూడా అర్హులమి కావండి. అలాంటి పరిస్థితి మనలో ఉండకూడదని ప్రభు పేరట హెచ్చరిస్తూ నన్ను కూడా హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓపికతో విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ